ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని వాగ్దానము విని ఆ వాగ్దానాన్ని ప్రార్థనపూర్వకంగా రిసీవ్ చేసుకుంటున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానమును కలుగచేసెదను. చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానమును కలుగచేసెదను. I will give him rest from all his surrounding enemies. I will give him rest from all his surrounding enemies. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఇంతవరకు సమాధానాన్ని కోల్పోయి ఉన్నావా? నీకున్నటువంటి శత్రువులను బట్టి, నీకున్నటువంటి బాధలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టకాలాలను బట్టి, వేదనలను బట్టి, దుఃఖాన్ని బట్టి, నీకున్నటువంటి ఆర్థిక సమస్యను బట్టి ఇవన్నీ నీ జీవితంలో శత్రువుగా మారాయా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ సమస్య నీకు శత్రువుగా మారింది? నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీకు శత్రువుగా మారారా? నీ తల్లిదండ్రులు నీకు శత్రువుగా మారారా? నీ బంధువులు నీకు శత్రువులుగా మారారా? నీ యొక్క వ్యాధి నీకు శత్రువుగా మారిందా? నీ ఇరుకు ఇబ్బందులు నీకు శత్రువుగా మారాయా? బాధపడకండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడే మనతో మాట్లాడుచున్నాడు. ఈ యొక్క వాక్యము ద్వారా చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానమును కలగచేసేదెను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకున్నటువంటి ప్రతి శత్రువుని, ప్రతి బాధని, ప్రతి ఇరుకును, ఇబ్బందులను, కన్నీటిని, పోరాటాన్ని, ప్రతి వ్యాధిని, బాధను దేవుడి యొక్క ఉదయకాల సమయంలో తోలివేసి నీకు సమాధానమును కలగచేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నారు. ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఏ ఇరుకులో, ఏ బాధల్లో నువ్వు ఉన్నావో ఆ బాధని ఎత్తిపెట్టి, వ్యాధి నీకు ఒక శత్రువుగా మారిందా? నీ యొక్క ఆర్థిక సమస్య నీకు ఒక శత్రువుగా మారిందా? నీ యొక్క కుటుంబ సభ్యులు నీకు ఒక శత్రువుగా మారారా? నీ తల్లిదండ్రులే నీకు శత్రువులుగా మారారా? నీ తోడబుట్టినటువంటి వారే నీకు శత్రువుగా మారారా? భయపడకండి. వాటిని అందరినీ తోలివేసి దేవుడు నీకు సమాధానమును కలగచేస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, బాధపడకండి. దేవుడు మీతోనే, నాతోనే మాట్లాడుచున్నాడు. ఈ యొక్క జీవితంలో శత్రువు పోరాటము, ఆత్మీయ పోరాటము, అదేవిధంగా పోరాటాలు ఎన్నో ఉన్నాయి. సాతాను యొక్క పోరాటాలు, వీటినన్నిటినీ తోలివేసి దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనకు సమాధానాన్ని కలగచేస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరందరూ ఏకీభవించమని మనవి చేస్తున్నా. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారు. మా ప్రభువా నీకు స్తోత్రం నాయనా. అయా మేము నాన్న మా చుట్టూ ఉన్నటువంటి శత్రువులను మీరు తోలివేసి మీరు మాకు సమాధానము కలగ చేస్తానని మీరు సెలవిచ్చారు. అయా మా సేవా జీవితంలో శత్రువు పోరాటం ఉందా? అయా సంఘ పరిచర్య విషయంలో శత్రువు పోరాటం ఉందా? అయా ఏ బిడ్డలకి ఏ యొక్క శత్రువు పోరాటంతో వారి ఆర్థికంగాను, మానసికంగాను, ఆరోగ్యంగాను, ఆధ్యాత్మికంగాను యేసు నామములో వారికి ఉన్నటువంటి ప్రతి శత్రువును యేసు నామములో తోలివేసి నా తండ్రి నీ యొక్క సమాధానమును వారి యొక్క కుటుంబాల మీద, వారి జీవితాల మీద మీ యొక్క సమాధానమును కలగచేయమని అడుగుచున్నాను. యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా ఏ బిడ్డ నా తండ్రి ఏ వ్యాధి చేత, బాధ చేత, రోగము చేత, రుగ్మత చేత బాధపడుచున్నారో యేసు నామములో వారి యొక్క ఆయా వ్యాధి వారికి శత్రువుగా మారిందా? యేసు నామములో ఆయా యొక్క వ్యాధిని తొలగ చేసి నా
తండ్రి ఆయా వారికి మంచి ఆరోగ్యమును, స్వస్థతను, సమాధానమును మీరు కలగచేయమని అడుగుచున్నానయా. పరిశుద్ధాత్మదేవ మీరే వెళ్ళి ఆయా ప్రతి నీ ప్రియ బిడ్డలు ఏ శత్రువు పోరాటముతో ఉన్నారో, ఏ వ్యాధి చేత ఉన్నారో, ఏ బాధ చేత ఉన్నారో, ఏ నిరుత్సాహము చేత ఉన్నారో నా తండ్రి, ఏ ఆర్థిక ఇబ్బందుల చేత ఉన్నారో నా తండ్రి, ఏ రుణభారము చేత ఉన్నారో, ఏ యొక్క సమస్యల చేత ఉన్నారో, ఏ వ్యాపారంలో నష్టపోయి ఉన్నారో, ఆయా విద్య పరంగా, ఉద్యోగ పరంగా నా తండ్రి వారికి నా తండ్రి ఉన్నటువంటి ప్రతి శత్రువ పోరాటం నుంచి యేసు నామములో వారికి విడుదల కలగచేసి నీ శాంతి సమాధానమును వారికి దయచేయమని అడుగుచున్నాను యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి. యేసయ్యానికి స్తోత్రం నాయన. ఎంతమంది నా తండ్రి ఆయా అపవాది యొక్క శక్తుల చేత బంధింపబడ్డారో, చీకటి శక్తి చేత బంధింపబడ్డారో, ఆయా లూసిఫర్ యొక్క శక్తి చేత బంధింపబడ్డారో, మీరు నాకు ఇచ్చిన అధికారములో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి ప్రతి శత్రువు పోరాటం నుంచి యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి నీ ప్రియ బిడ్డలకి నా తండ్రి ఆయా స్వస్థతను కలగ చేయండి, విడుదల కలగ చేయండి, విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ప్రతి యొక్క చీకటి బంధకాల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. ప్రతి ఒక్క ఆయా సాతాను పోరాటం నుంచి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా ఆత్మీయ జీవితంలో పడిపోయామా, తప్పిపోయామా, తొలగిపోయామా, ఆయా నీ ప్రేమ, నీ కరుణ కటాక్షము చేత నా తండ్రి వాత్సల్యము చేత, తండ్రి ప్రేమ చేత ఆయా మమ్మల్ని సరిచేసి నీ హక్కున చేర్చుకోమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నుంచి ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఈ వాగ్దానాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో యేసు నామములో వారు చుట్టి ఉన్నటువంటి ప్రతి ఒక్క శత్రువు పోరాటం నుంచి యేసు నామములో విడుదల దయచేసి వారి యొక్క కుటుంబం మీద, వారి జీవితాల మీద, వారి వ్యక్తిగత జీవితం మీద, వారి ఆధ్యాత్మిక జీవితంలో సమాధానమును ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. దయచేయండి ప్రభువా. నీ ప్రియ బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ శాంతి సమాధానమును ఆయా వారికి ఇవ్వమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలు ఎక్కడికి వెళ్ళుచున్నారో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. ఆయా వారిని అందరినీ మీ చేతికి అప్పగించుచున్నానయా. ఆయా వారితో మీరుండండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి, కాపుదలను దయచేయండి. ఆయా ప్రతి శత్రువు పోరాటం నుంచి, సాతాను బంధకాల పోరాటం నుంచి యేసు నామములో వారికి విడుదల కలగచేసి నీ కృపా, నీ దీవెన, నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా యొక్క ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకరినొకరిని పురుకొల్పుకోవటము, ఒకరినొకరిని బలపరుచుకోవటము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవటము ఇదే కదండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క వాగ్దానము, ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలని నా యొక్క గోలు. ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియచేయమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. God bless you.